రాజుని నా వశం చేసుకుని ఆ రాజ్య సంపదంతా దోచుకొని వచ్చే సంక్రాంతికి తమ్ముడు బట్టలు కొనుక్కుంటా. ఏమని అనుకున్నాలే అదే కట్టకుండా రోజు రోజు పని మిచ్చిపోతున్నాడు చేయకూడదు పనిగా నాగబాబుడు రాయ్ బస్ కొడుతుంది రాయ్ రక్త పింజర్ రాయ్ బస్ కొడుతుంది రాయ్. నా డైలాగ్ చెప్పన్నా. ఆకులు తినే మేకలు కొండలు ఎక్కుతుంటే మేకలు తినే మనుషులు మాత్రం మంచాలు ఎక్కేదాను. తర్వాత మర్చిపోయా. స్కిట్ లో పాట మా రాచపారిపాలెం రాజ్యంలో సంక్రాంతి పండుగ రంగరంగ వైభవంగా జరుగుతాయి. మరి నువ్వేం చేద్దాం వచ్చా? రామలింగ దొరికింది నీ పిలక. తక్షణమే వెళ్ళి ఈ దొంగతనం గురించి మా రాజుగారి చెవిన వేస్తా. ఇది ఎప్పుడు డైలాగు అన్న? ఇది రేపుదా ఈ రోజా? స్కిట్ లేదా? తర్వాత ఏం చెప్పాలా? వచ్చేయి. లేదు నాకు కొంచెం పని ఉంది. మా స్వీటీ ఫోన్ చేసింది, ఫ్రైడ్ రైస్ తీసుకెళ్ళాను. ఫ్రైడ్ రైస్ నలుగురు ఉన్నారు. లిల్లీకి రావాల్సిన గడుపు రాజుగారికి వచ్చిందయ్యా. మంత్రి మంత్రి పైకిరామ్మా. చెత్త మహారాజా, నాకు వివాహ గడియలు దగ్గరకు వచ్చినాయని అనిపిస్తుంది. పక్క రాజ్యంలో ఏదైనా రాజ్యంలో ఒక రాణిని చూసి నాకు వివాహం చేసుకోవాలనిపిస్తుంది. ఇది నిజంగా ఈ మాట దానానికే చదువుతున్నావు నువ్వు? మైకి వాకి ప్లీజ్. వాడు మంత్రిలాగా ఉన్నాడా? రాజు కమాలేసిలాగా ఉన్నాడు. రిక్వెస్ట్ ఆలోచిస్తున్నా మంత్రి. ఏం లేదు మహారాజా, మీరేదో చెప్తున్నారు, మళ్ళీ సెలవేయండి. నాకు వివాహ గడియలు దగ్గరకు వచ్చినాయని అనిపిస్తుంది. పక్క రాజ్యంలో ఏదైనా రాజు కూతుర్ని చూసి నాకు వివాహం జరిపించాలని కోరుకుంటున్నాను మంత్రి. అబ్బాయి, ఈయనకి యవనం దగ్గర పడిందంట. ఇలా కొడుకే యవనానికి రెడీగా ఉన్నాడు, ఈయనకి యవనం దగ్గర పడిందంట. ఏం ఆలోచిస్తున్నావు మంత్రి? ఏం లేదు మహారాజా, రేపు పొద్దున్న సూర్యకాంతిని పరిస్థితి ఏందా అని. సరే, నేను మరలా వచ్చేటప్పటికి ఆ పక్క రాజ్యంలో ఉన్న రాణి ఎవరో కనుక్కొని నాకు ఆ రాణితోటి వివాహం జరిపించాలని కోరుకుంటున్నాను. చెప్తాం మహారాజా, అలాగే చేద్దాం. లిల్లీ ఉండగా మళ్ళీ ఇంకో రాణి కావాలి రాజా మనకి. లిల్లీ బాగా కలిసిపోయి నీ కగ్గం బాగా తిప్పితి మహాప్రభు. ఎవరాని చెప్పండి రాజా. నన్నెంత మోసం చేశావే. నేను అందరిని అదే చేస్తా.
చెప్పండి నమ్మి నా రాజ్యాన్ని నా యావదాస్తిని దానాలు అర్థం చేస్తే ఆ, నన్నే మోసం చేస్తావా? నిన్నేంటారు నా బట్ట చాలా మందిని మోసం చేశాను. అయ్యో మహారాజు గారు, ఈ గుంట మోసం చేస్తారని నాకు ముందుగానే తెలుసు. ఈ గుంట మిమ్మల్ని మోసం చేయడానికే తిరిగింది. ఇది పెద్ద రక్త పింజరు రోయ్, గుచ్చుకొట్టేస్తారు రోయ్. ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళవి, ఎలా ఎంజాయ్ చేసావు డార్లింగ్. అబ్బా అలాంటివన్నీ మర్చిపోయి నువ్వు ఆ రాజుతో తిరుగుతావా? నువ్వు నా చీరలాగా మాకు డార్లింగ్ ఊడిపోయింది. మనతో లేదు. ఆ, మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళవి, బాగుండేవాడు యువరాజ్యంలో మనం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళవి. బాగుండేవాడు రాజా. ఆ వసంత చెన్నై డార్లింగ్ అంటే మీరు అన్నారు కదరా, ఆ రాజు నన్ను ఇష్టపడ్డాడంట. ఇష్టపడ్డాడా? ఆ, కొరికాడా? ఆ రాజుని వశపరుచుకొని ఆ రాజు బంగారం అంతా సొంతం చేసుకుని అదే నువ్వేదనుకుంటే అదే. నవ్విలేవా? ఆ, వదిలే. సుఖాలలో తీపి ఆజలి ఓ సఖీ చెలి. వెళ్ళి సామాన్లు సరిగ్గా ఉన్నాయమ్మా. ఈ రాజు ఏదో కొత్తగా యూత్ వెళ్ళి ఈ రాజు మంత్రి రాజా నాకు ఎవరైనా ఓకే. ఈ మహామంత్రి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు? ఈ మహామంత్రి ఒకడు చేసే పని తక్కువ, అయిపోయింది. చేసే పని తక్కువ, చెలికత్తంతో కులికేది ఎక్కువ. ఓ మహామంత్రి, మహామంత్రి వాడు ఎవడో మంత్రి కుక్కలు పట్టేవాడు. వాడు మంత్రి కుక్కలు పడతాడు. వాడు మహామంత్రి మార్గ మధ్యంలో వచ్చేటప్పుడు ఒక మహారాణిని చూశాను. తక్షణమే వెళ్ళి తన వివరాలు కనుక్కున్నారు. పేట అనుకుంటా అది. ఇప్పటికే 30 మందిని పెళ్లి చేసుకున్నాడు. అది కాక 50 మందిని పిల్లలు కన్నాడు. దాంట్లో తల్లులు ఎవరో పిల్లలు ఎవరో అర్థం కాదు. నేను రాజునైనా బాగుండేది. ఆ రాజు అనుకుంటున్నావు? రాజుగారు ఏంది మిమ్మల్ని కాదు రాజుగారు, నాలో నేను అనుకుంటాను. తక్షణమే వెళ్ళి నేను చెప్పిన కార్యక్రమం పూర్తి చేసుకుంటాము. చిత్తం ప్రభు. ఈ రాజ్యంలో కూడు లేదు, ఏమీ లేదు. నా బట్ట నీకు కూడు లేదు, ఏమీ లేదు రాజ్యంలో. ప్రభు ప్రేమానంద్ ఏ క్యా హువా? ప్రభు గారు, మహారాజు గారు, ఆఖరికి బొచ్చులన్న కూడ గుడ్డ వేయదు కానీ ముష్టోడు కన్నా వేస్తుంది కానీ మీకు మాత్రం వేయదు. ఇది పెద్ద టక్కులాడి తెలియదు మహామంత్రి. దీన్ని నమ్మకండి ప్రభు గారు. దీన్ని ఏం చేయాలంటే మహామంత్రి? రెండు ముక్కలు చేయండి ప్రభు గారు. ఇది అలాంటిది అంటే నమ్మకం కుదరలేదు మంత్రి. మీరు ఇప్పటికీ దాన్ని నమ్మేస్తున్నారు ప్రభు గారు. ఇప్పటికీ మీకు నమ్మకం ఎక్కువైపోతుంది.
చెప్పండి రాజా, ఏది కూడ వండుతావా లేదా? కూడా మా నాన్నకే ఉండదు కదా కూడు, నీకే ఉండదు నా భర్త. హలో నీకు నా మహారాణి కావాలిరా? ఆ రాణిని చూస్తే నీకు కూడా అర్థమైతే అదే సంగతి. అదే ఇల్లుకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అదే ఆహా ఆహా. అబ్బో నేను కూడా పెళ్లి చేసుకోవాలి రాజరాణి. ఎందుకు రాజా? అందరూ చేసుకొని పోయారు, మిగిలింది నేనే కదా, ఈ రాజ్యాధికారి నేనే కదా, వరుస కాదులే వదిలే మాయ, నేనే పెళ్లి చేసుకోవాలి. వరుస కాదులే వదిలేయే. వీడేదో నేను పతివత అనుకుంటాడు వీడు. ఏమైంది, ఇబ్బంది ఏం లేదుగా. అలాగే రాజా చేసుకుందాం. రమేష్ ఈ రాణిని పెళ్లి చేసుకోవాలని నేను కూడా నీతో పాటు చేస్తా. ఈ రాణి కోసం యుద్ధం ఎందుకు? తీసుకొని వెళ్ళు. అర్థమైపోయిందా? అయితే ఓకే, ఐ లవ్ యూ బండి. బతికిపోయారు నా పక్క, లేకపోతే డ్రమ్ములు వేసుకునేవాడిని. అప్పట్లోనే డబ్బులు ఉన్నాయి రాణి గారు. ఆటోళ్ళని అంత చులకన చూడమద్దురా బాబు, వాళ్ళు మహా తల్లులు రా. వాళ్ళు మహిళలు ఏమనుకున్నారు మీరు? అమ్మ లాంటి వాళ్ళు, మహారాణులు మహారాణులు. హ్యాపీ బర్త్డే బండి. థ్యాంక్ యూ బండి. హ్యాపీ బర్త్డే సంప. పితృదేవో భవ అన్న మాట విడిచాను, నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా. నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఒక్కసారి పీచి కనుమూయాలని ఉన్నది. అమ్మా కంటి పాపమైనవని నీ ప్రాణం పొలం పెట్టి నాకు పొంది పోషావని నీ నెత్తుటి ముద్దయనాదమైన దేహమని బిడ్డ బతుకు దీపానికి తల్లి పాల చమురని తీయనైతి తల్లి
చిన్నప్పుడు సుబ్బయ్య అన్న సయ్యన్న ఉండేవాళ్ళు. నేను ఎక్కడికైనా మా నాన్న డాన్స్ పెళ్లి మా నాన్న కూడా ఎప్పటి నుంచో ఈ పాట వేద్దామని ప్లాన్ తోటి ఈ సంవత్సరం నేను ఈ పాట ఐ లవ్ యూ నాన్న. మిస్ యూ అమ్మా, మిస్ యూ అన్న. థ్యాంక్ యూ. ఏం కాదు భర్త, ఏం కాదు. వాళ్ళ పైన చూస్తూ ఉంటారు భర్త తెలుసా. వాళ్ళందరూ వెళ్ళిపోయినా సరే మందా ఉన్నాయి. బండి ఎంత తెలుసు బా. సరే ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. అందరు రాండి పైకి. మీరున్నా రెడీనా? మీరు రెడీనా? அவன் ஒண்ணு நினைச்சுட்டான்னா எந்த எக்ஸ்டென்ஷன் பண்ண போவான். మట్టి బొమ్మవు నీ బొమ్మ నీ తల్లి గర్భమున మయ బొమ్మగా పుట్టితివే ఎగిరెగిరి పడబోకే ఎముకాలతో కాలిపోయే మట్టిలోన కలిసేవమ్మ అట్టలోన కాలిపోయే మట్టిలోన కలిసేవమ్మ నీకున్న ఆస్తులు నీ ఎంత రావు నీకున్న ఆస్తులు నీ ఎంత రావు ఏ గుడు చేసినా మట్టి బొమ్మవు నీ బొమ్మ నీ తల్లి గర్భమున మయ బొమ్మగా పుట్టితివే ఎగిరెగిరి పడబోకే ఎముకాల తొలు బొమ్మ ఎగిరెగిరి పడబోకే ఎముకాల తొలు బొమ్మ. రాటు
ఒక్కొక్కడు వస్తాడు, రాజు అంటాడు, రాణి అంటాడు, ఇంకేదేదో అంటున్నాడు. సరే ఈలోపు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటాయి బాబాయ్. అయ్యా మన సందీప్ గారు ఐఓసిఎల్ మేనేజర్ గారు, అతను ఒక పాట డాన్స్ చేయాలి. లిల్లీతో డాన్స్ చేయాలి ప్లీజ్. వెంకీ మీ సపోర్ట్ కావాలమ్మా. రే భర్త రా నువ్వురా, మా వల్ల కాదు, నువ్వు చిరాలని ఇప్పుడు హైదరాబాదు తప్ప అయితే పిల్ల అమెరికా పోదామా, పిల్ల అదంట పోదామా. అమెరికా పోతే లండన్ గొడవ ఆచంట పోదాము, అక్కడ లవ్వింగ్ చేద్దాము. అమెరికా పోతే లండన్ గొడవ ఆచంట పోదాము, అక్కడ లవ్వింగ్ చేద్దాము. పోయినాక సొమ్ములిస్తావా పిల్ల, సోకులిస్తావా. సొమ్ములైతే కలిసి పోతాయి, సోకులిస్తాలే సూపర్ షేప్ సుద్దులే. సొమ్ములైతే కలిసి పోతాయి, సోకులిస్తాలే సూపర్ షేప్ సుద్దులే. कौन बनेगा करोड़पति से अमिताभ बच्चन बोल रहा हूँ. ఆడపిల్లకి ముఖ్యముగా ఉండాల్సింది ఏది? చీర, బి జాకెట్, సి కట్టు, ఆర్ డి పట్టు. అవేం కాదు, అదే అంటే సిగ్గు. ఏట్రా అల్లుడా ఎదురొచ్చేస్తున్నావు, ఏంటి కథ? చదువుకుంటున్నావు కదా అని గదెత్తికితే గుంటను ముగ్గులు దించేస్తున్నావు. ఇంతకి నువ్వు చదివి ఏటవుతావు, పిల్లని ఎట్టా పుష్టిస్తావురా? సీఎం అవుతావా, అల్లుడు హెచ్చం అవుతావా? సీఎం అయితే వైఎస్ వదలడు, హెచ్చం అవుతాలే, హెడ్ మాస్టర్ అవుతాలే. సీఎం అయితే వైఎస్ వదలడు, హెచ్చం అవుతాలే, హెడ్ మాస్టర్ అవుతాలే. మరైతే కట్న కింద మేడలు కావాలా, అల్లుడు మిద్దెలు కావాలా? మేడలద్దు మిద్దెలద్దు ముద్దుల సారత్త, ఇంగ్లీష్ ముద్దుల సారత్త. మేడలద్దు మిద్దెలద్దు ముద్దుల సారత్త, ఇంగ్లీష్ ముద్దుల సారత్త. మరి ఫస్ట్ నైట్ కి జీన్స్ వేసేదా, అల్లుడు నైటీ వేసేదా? జీన్స్ అయితే గడబిడగుంటది, నైటీ మేలత్త, ఉన్న రొమాన్స్ చూడత్త. జీన్స్ వేస్తే గడబిడగుంటది, నైటీ మేలత్త, నా రొమాన్స్ చూడత్త. మరి విందుకి మేకని కోసేదా, అల్లుడు కోడిని కోసేదా? మేక అయితే సలవ చేస్తది, కోడిని కొయ్యత్త, వాడి హీటును పెంచత్త. మేక అయితే సలవ చేస్తది, కోడిని కొయ్యత్త, వాడి హీటును పెంచత్త. మరి పడకి సాపలేసేదా, అల్లుడు మెత్తలేసేదా? సాపైతే సరసరమంటని మెత్తలయ్యత్త, కుర్ర మెత్తలయ్యత్త. సాపైతే సరసరమంటని మెత్తలయ్యత్త, కుర్ర మెత్త.
లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయ్యా శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ శాంతి శాంతి మనుషుల్లో ఒకసారేమో పంది రూపాన ఒకసారేమో సింహం రూపాన ఏమయ్యా నీ అసలు రూపం చూపించవా మాకు నాయనా ప్రభు. నా రూపం ఏదైనా నీకు ఈరోజు మరణం తప్పదు. నందు మరమరాలు తీసుకుంటున్నారు నా రూపం ఏదైనా కావచ్చు, ఈ రోజు నీకు మరణం తప్పదు. నేను లక్ష్మీపుత్రుడిని, నన్ను ఎవరైనా చేయలేరు. నేను నరసింహ స్వామిని. నాకు ఇంద్రుడే ఉన్నాడు. నాకు భయం లేదు. ఆ బ్రహ్మ సృష్టి నేను, ఆ సృష్టికర్త నేను. అన్నిటికీ మా నాన్నగారే కర్త. నీకు ఈ రోజు నా చేతిలో మరణం తప్పదు. నాకు ఏమి భయం లేదు. నిన్ను సంహరించడానికి వచ్చిన నరసింహ స్వామిని. ఆ సృష్టికర్తకే మా నాన్న దేవుడు ఇంద్రుడు. ఆ సృష్టికర్తను సృష్టించిన సృష్టికర్తను నేను.
సంధించండి ప్రభు, ఐదు నిమిషాల్లోనే ప్రాక్టీస్ చేసి ఇది చేయడం జరిగింది. ఒక 5 నిమిషాల్లోనే కేవలం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటా అన్నీ చూసుకుంటా, మేము కమిటీలో ఉన్నాం, ఇవన్నీ చూసుకుంటానే ఒక 5 నిమిషాల్లో ప్రాక్టీస్ చేసుకొని చేయడం జరిగింది. నమస్తే. సూపర్ అన్న. ప్రతి సంవత్సరం మాకంటే ముందుగా సుద్దపల్లి నరేష్ అతను బాగా ప్రోత్సాహం అందిస్తూ మాకు అతను క్యారెక్టర్ డిసైడ్ చేస్తూ బాబు భరత్ నువ్వు కేకమ్మా, నీకు తిరుగులేదు ఇంకా. వాడేవాడు. హలో హలో బాబు. సుద్దపల్లి గోపి సురేష్, మన యూత్ కుర్రవాళ్ళు తనమని ఇవ్వలేదమ్మా, తొందర రండి కుర్రాళ్ళు, తొందరగా రండి అయ్యా, సేర నెప్పుడుతుంది. నవీన్ సేరప్పాలి ముందు పోయి తొందర రండి. గణేష్ యూత్ వర్స్ పేరున అందరూ త్వరగా రావాలి. మన గుర్తు నెక్స్ట్ ఇయర్ అందరూ ఇలాగే కలిసి మళ్ళీ ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ బ్యాచ్ ఒక సంవత్సరం ఉల్లిపాయల గోతాలతోటి, ఒక సంవత్సరం చేటలు చీపులతోటి, ఈ సంవత్సరం నిజంగా 10,000 ఖర్చు పెట్టి ఎవరిని ఏడలేదు. ఇక్కడ మళ్ళీ కుర్రవాళ్ళు వేసే చందాల్లో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ చందాలు ఇస్తున్నారు ఈవెంట్కి కావాల్సినటువంటి వాటి మట్లలో. అది కాక మళ్ళీ అదనంగా ఈ డ్రెస్సులకు వాళ్ళే పెట్టుకున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బాబు, అసలు ఎంత సంతోషం. మీరు నేర్చుకునేది ఒక్కరోజే, మీరు చేసేది సరదా. ఆ డైలాగులు మర్చిపోవటం, ఏదైనా చేస్తారు మాకు నవ్వు తెప్పిస్తారు. అదే మీ కాన్సెప్ట్ ఏంటి, మనందరం నవ్వు తెప్పించాలి. సంక్రాంతి సంబరాల్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనేదే కాన్సెప్ట్. తిరుమల బాబు ఎక్కడున్నాడు? సో నిజంగా నరేష్, డైరెక్టర్ నరేష్ ప్రతి సంవత్సరం వాడు ₹1 ఆశించకుండా మాకు కావాల్సిన ఖర్చులు ఇస్తా మళ్ళీ వాడు ఈ ఎదనంగా ఇటువంటి వాడు పెట్టుకుంటూ వీళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడం, వీళ్ళందరూ మీకు కూడా ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ కోసం ప్రతి సంవత్సరం వీళ్ళు చేసే తపన నిజంగా సంతోషించదగింది. అందరి తరపున ధన్యవాదాలు. తిరుమలరావు సరిపోతుంది నాకు. అయిపోయింది, చెప్పేసి అయిపోయింది. సెట్ అవ్వలేదా బాబు? సుబ్బయ్య మామయ్య గణిశెట్టి అక్కడున్నా సరే స్టేజీ ప్రతి సంవత్సరం ఇస్తూ, అలాగే ఈ సంవత్సరం కూడా స్టేజీగా ఆయన ఇచ్చి మనకి కుర్చీలు కూర్చోడానికి వెంకటరావు అన్నయ్య కానీ ప్రతి ఒక్కళ్ళు, గణేష్ యూత్ వర్స్ పెద్దలు, గ్రామ పెద్దలు, కమిటీ మెంబర్స్, మన స్వప్నరాజు మామయ్య కానీ, గడ్డం అశోక్ అన్నయ్య కానీ ప్రతి ఒక్కళ్ళు ఇలాగా ఎవరి పేరు చెప్పలేదు అనుకోకుండా, ఎవరైనా దయచేసి పేరు మర్చిపోయింటే ఈ మంచి మనసుతో మమ్మల్ని క్షమించి ప్రతి సంవత్సరం ఇలాగే ఇంతకన్నా ఇంకా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అందరూ మమ్మల్ని ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకుందాం. అలాగే
ప్రతి సంవత్సరం మనకి స్పాన్సర్ చేస్తారంటే ఏదైనా కానీ మన గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే
అమ్మడు ఉన్నడు అంత నచ్చినప్పుడు బాధమాకు తిరిగడాల మీద గోంగూర తోటగాడ కాపుగాస Come on, Teresa, come on. సిల్కురవ్వలో సిల్కురవ్వలో చిన్నదాని సంబరాల సిల్కురవ్వలో
హద్దుల మట్టి నేల హద్దులేక మాపికేరు మట్టనాలు బలనాన్న జూతు వదన అడుగై తాంబూలమా జింగిలాల జింగిలాల జింగిలాలో చిక్కినాల చక్కిలాలో సింపిరి చుట్టుదాన్ని సెవలి రకన చుట్టదాన్ని సేతి నగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు అలా సరుపైకు మీద రార బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు అలా సరుపైకు మీద రార బాబా దండాడదాన్ని కాదు బాబు పిలవగానే నేను దాన్ని బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిలవగానే నేను దాన్ని బాబా బయటికి వచ్చాయో దెబ్బలు పడతారో దెబ్బలు పడతారో దెబ్బలు పడతారో Sumi gana si నజరానా పట్టుకోవా నయగారం పట్టుకోవా నన్ను నీవే అతుకోరా ఒక మాటు కలపవా మధు ఎక్కి తిరణవా బరువాలే పట్టువిరా పోయే టైం వస్తే ఎడ్చి అరవస్తే పూజ ఆటల్లో ఎన్నో సంతానే వద్దు సగమే పోకుంటే నిజము మాటొస్తే పడుచు కాలంలో సంచలనే లేదో మున్నీరు పైకే అందాల రాణి మనసు పైనే పడవా
థ్యాంక్ యూ ప్రత్యూష, థ్యాంక్ యూ డాక్టర్ అమ్మ. ఎత్తుతుంటే పుస్తను కడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడబుద్దైతాంది రాజిగో, మాట్లాడబుద్దైతాంది రాజిగో, చెయ్యి పట్టబుద్దైతాంది రాజిగో, ఒట్టు పెట్టబుద్దైతాంది రాజిగో. నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది, ఉండే గట్టిగా గట్టేసుకుంటాది. పెట్టేసుకుంటాది. సుమ్మసిల్లి పోతుందే ఓ సుందరమ్మ, చెమ్మగిల్లే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నాగనే చేస్తే గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళనే వాళ్ళనే చుట్టూ పొద్దులాగా సింతలోనే ఉండవే, సీకటోల మెరిసే సుక్కలాగా గుండెల నదాదే, నీటిలో నా నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే, నీ చేతి నత్తేసి కాలాన్ని చెరిపేసి కాలాన్ని మార్చగే, ఎక్కడున్నా లేదులే నీ సన్నజది నవ్వులే, సుక్కనైనా సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించారు. ఏడు ఏడు మరువే కలలోనే భుజమ్మా నీతో అడుగులా నీడవుతానే, అడుగులే వేస్తానమ్మా నీతో చేతుల్లో మోస్తున్నే, గుండెల్లో నా గుండెల్లో గింగుగా చేసి గుడే
happening? What's happening in my world? What's happening? What's happening on my way? సింపిరి చుట్టుదాన్ని సెవలదాన్ని సేతిలగ్గి పెట్టదాన్ని బూరగాల మెట్టదాన్ని తండ్రి దండాడదాన్ని కాదు బాబు వాళ్ళ సరుబైకు మీద రారు బాబా నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు వాళ్ళ సరుబైకు మీద రారు బాబా తండ్రి దండాడదాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను రాను బాబా నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను రాను బాబా ఊరంతా సూడు ముసుగే తల్లి నిద్రపోయిందే ఆరాటాలన్నీ తిరగకపోతే బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆరుగుతుంది నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకున్నారే ఉడారి గట్టు మీద రామసుందరే కిపెట్టి గింజుకున్న నీ కుదరగానే వెరీ గుడ్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఇంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచానే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వు నీ తండ్రివి నేను ఎవరినెవరు లాలిస్తున్నారు చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టే పొంగిందే ఆ చూపులు కావాలి గుమ్మాడి గుమ్మాడి అయ్యా మనం కొడుతుంటే నిన్ను చూడబుద్దైతాంది రాజిగో మాట్లాడబుద్దైతాంది రాజిగో చెయ్యి పట్టబుద్దైతాంది
బుద్ధైతాంది రాజీగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజీగో నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది పెట్టేసుకుంటాది సొమ్మసిల్లి పోతున్నరే ఓ చిన్నారానులమ్మ చొమ్మగిల్లి ముద్దియరే చూపించవే నా బయట నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగనే చేస్తే గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాళ్ళనే చుట్టూ దిప్పుకున్నారే ఓ చిన్నారానులమ్మ చెమట సుక్కోలని సయ్యకే నీ సీడ కుంభకే ముడివయ్యవే సాయంకాలం వేళ సందె పొద్దులాగా సంతలోనే ఉండవే సీకటిలో మెరిసే సుక్కలాగా గుండెలో దాగవే నీటిలో నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉండదే నీ చేతి నత్తేసి కలన్నీ చెరిపేసి కాలాన్ని మార్చ మరువే కలలోనే బుజ్జమ్మా బుజ్జమ్మా గొడవలే గొడవలే నీతో గొడుగులా నీడొద్దానే అడుగులే వేస్తానమ్మా నీతో చేతుల్లో మోస్తున్నే గుండెల్లో నా నిన్నుగా చేసి గుడే What's happening? What's happening in my room? What's happening? What's happening on my way? సుంపిరి చుట్టుదాన్ని సెవలి రకన చుట్టదాన్ని చేతులగ్గి పెట్టదాన్ని ఉంగరాల మెట్టదాన్ని కంటి దండాడదాన్ని కాదు బాబు అలా సరుబైకు మీద రారు బాబా నేను కంటి దండాడదాన్ని కాదు బాబు అలా సరుబైకు మీద రారు బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పోవంటే కళ్ళు ఎర్ర చేసినావు నేను కంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లవాగానే నేను రాను బాబా నేను కంటి దండాడదాన్ని కాదు బాబు పిల్లవాగానే నేను రాను బాబా